హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లరు మంచుకున్నారా? మనీ కూడా మంచుకున్నా ఉంటా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లక్ష్మీలో కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయిపోయిందనమాట. ఇండియన్ ఆర్మీ గెలిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క సీజ్ ఫైర్కి అయితే ఒప్పుకున్నారు. ఎటు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వార్కి ఎండ్ కార్డ్ అయితే పడిపోయింది. అర్థమైందా? ఇక మరి ఈ యొక్క వార్కి ఎండ్ కార్డు పడిపోయిన తర్వాత కొన్ని పిచ్చి కూతలు కూసేటటువంటి పిచ్చి కుక్కలు ఉంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంట. నేనైతే అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాటి గురించి నేను అవి ఎంత బొరిగినా కానీ వేస్టే, అది 100% చెప్తున్నా. కానీ నిన్న చేసినటువంటి ఆ ప్రాపగండా ఏదైతే ఉందో ఫేక్ నెక్స్ట్ లెవెల్ బై వేరే లెవెల్లో చేసారు. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, ఇది ఇట్లా జరుగుతుంది అది అట్లా జరుగుతుంది అని చెప్పేసి ఎక్కడికక్కడ ఫేక్ చేసి పారేశారు బై. గత 2 రోజులుగా మనం చూసుకున్నట్లయితే వేరే లెవెల్లో ఫేక్ చేసి పారేశారు. మీరు ఉండాలి బై. పాకిస్తాన్ వాళ్ళు ఇటువంటి వాటిలల్లో నెంబర్ 1 ఉంటారు. వేరే లెవెల్లో మీరైతే ఫేక్ చేశారంటే మీకు దండం రా బాబు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధానికి వచ్చింది ఎవడు, గెలుక్కున్నది ఎవడు, ఇప్పుడు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నది ఎవర్రా? నాకు అర్థం కాక అడుగుతా. అన్నీ మీరే చేశారు. ఇక్కడ జరిగిందంతా మీకే బొక్క, మాకేం లేదు. జరిగింది బొక్క పెట్టుకున్నదంతా నువ్వే. వచ్చింది అటాక్ చేసింది నువ్వే. దాని తర్వాత మేము రివెంజ్ తీర్చుకున్నాం. రివెంజ్ తీర్చుకున్న తర్వాత దీనికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఇట్లుంటాయి అట్లుంటాయి అని చెప్పేసి మాట్లాడింది నువ్వే. దాని తర్వాత ఏమైంది? సంకనాకిపోయింది, ఆడిపోయింది కదా. దాని తర్వాత నీ యొక్క రాడార్ సిస్టమ్ కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి డ్రోన్లు కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం నీ మొత్తం ఉన్నది లేదంతా చెక్కిర్రు. ఏ విధంగా అయితే బట్టలు ఇప్పి అంటే లైక్ పాయింట్లు ఇప్పి మరి చూసి కాల్సిన వచ్చినవా, నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఉన్నది లేదని ఇప్పి మరి చెక్కిరు కదా, గట్టిగా చెక్కిరు కదా. మరి యుద్ధానికి వచ్చే ముందు ఆలోచించుకోవాల్సినటువంటి ఇంకిత జ్ఞానం లేదా? నాకు అర్థం కాకడుతా. చిగ్గు మనం ఉండాలి. ఇంకోసారి అంటే అటాక్ మన ఇండియన్ ఆర్మీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏంటిది? ఇంకే ఎప్పుడైనా ఈ యొక్క ఉగ్రవాద దాడి కనుక జరిగినట్లయితే ఇది వారి కింద డిక్లేర్ చేస్తాం అని చెప్పేసి అన్నది. ఇక మరి అంతే. ఇంకోసారి కనుక ఉగ్రవాద దాడి కనుక జరిగితే ఖతం, క్లోజ్, బై బై. అది ఎక్కడున్నా సరే, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, అది ఏ ఊర్లో ఉన్నా సరే, ఎనీ కైండ్ ఆఫ్ ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే అక్కడికి మిసైల్స్ అనేవి దిగుతాయి, వాడిని నాశనం చేసి వస్తాయి. అంతే ఉంటుంది. మరి మినిమం ఉంటుందిలే. ఈ 2 రోజులలో పాకిస్తాన్ తడిసిపోయింది. ఇక మరి చూసుకుంటే మీ కథ ఏందో నాకు అది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రోజులలో పాకిస్తాన్ గుడిచిపోయింది, మొత్తం గుడిచిపోయింది. ఫస్ట్ అటాక్ చేసినాం, చప్పడగా ఊకున్నాం. 14 రోజుల దాకా ఏమీ అనలే. మీరు ఏమన్నా మళ్ళీ వచ్చి ఇంకోటి ఏమైనా చేస్తారని చెప్పేసి ఏమీ అనలే. 14వ రోజు రివెంజ్ తీర్చుకున్నాం కదా, ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసినాం కదా. అటాక్ చేస్తే నువ్వేమన్నావు? మా సివిలియన్స్ మీద దాడి చేస్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి నువ్వు విర్రవీగినావు. దానికి ప్రతిచర్య తీసుకుంటామని చెప్పేసి అన్నావు. ప్రతిచర్య తీసుకున్నావు. దాని తర్వాత ఏమైంది? సంకనాకిపోయింది. కానీ నీ ఒక డిఫెన్స్ సిస్టమ్ సంకనాకిపోయింది. నీ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంకనాకిచ్చి పెట్టినావు. నెక్స్ట్ లెవెల్లో దొల్లగొట్టినాం. నువ్వు వేసే ప్రతి ఒక్క మిసైల్కి ప్రతి దాడి అనేది కంపల్సరీ జరిగింది. వేరే లెవెల్లో దొల్లగొట్టినాం. నెక్స్ట్ లెవెల్లో నీకు గట్టిగా పెట్టినాం. అర్థమైందా? మరి అట్లా ఉంటుంది కథ. నువ్వు ఇంకోసారి కనుక గిసోటి పిచ్చి నకరాలు వేసినావు అనుకో, ఇక నీ దేశం అనేది ఈ వరల్డ్ మ్యాప్లో లేకుండా చేస్తాం. అర్థమైందా? మరి అట్లా ఉంటుంది కథ. నాకు మంచిగా అనిపించిన ముచ్చంది మరి అంటే లైక్ ఇదేదో ప్లేస్ ఉండే, దాని గురించి అది అంటే లైక్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు మాకు వాలంటరీగా మనకి ఆర్మీలోకి జాయిన్ కావాలి, మాకు యుద్ధానికి పనికి రావాలంటే మొత్తం 18 years ఇండియన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాం, మేము యుద్ధం చేసి దానిలో చావడానికైనా సిద్ధంగా ఉందామని చెప్పేసి చెప్పారు. వేరే లెవెల్ అబ్బా. ఏ దేశానికైనా కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క సపోర్ట్ ఉంటే చాలు, ఎంత దానికైనా ఎంత పెద్ద కొండైనా కానీ ఢీ కొట్టడానికైతే సిద్ధంగా ఉంటాం బై. అది నెక్స్ట్ లెవెల్ బై, 100% చెప్తున్నా. వేరే మీరు ఉండాలి, మీ అసొంటి వాళ్ళు కావాలి ఇప్పుడు ఇలాంటి టైంలో. మరి కొంతమంది పిచ్చి కుక్కలు ఉంటారు. ఆ పిచ్చి కుక్కల గురించి ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా కానీ తప్పే. అది వదిలేయండిగా. ఆ పిచ్చి కుక్కల గురించి ఎంత మాట్లాడినా ఏం చేసినా మనమైతే వాళ్ళని మార్చలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి యుద్ధం వద్దు అని చెప్పేసి ఇద్దరు కూడా సీజ్ ఫైర్కి అయితే ఒప్పుకున్నారు. ఇన్కేస్ ఒకవేళ కనుక ఏదైనా జరిగితే కథం ఇంకా బై. పాకిస్తాన్ కుక్క బతికే ఇక 100% చెప్తున్నా. ఇంకోసారి కనుక ఇటువంటి దాడులు ఇంకోటి జరిగిందా పాకిస్తాన్కి సుస్సు పడుతుంది. ఇక లిటరల్గా చెప్తున్నా కదా. ఆపరేషన్ సింధూర్ ఏ ముహూర్తాన లాంచ్ చేసినామో
సుదర్శన చక్రాన్ని ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టినామో కథం చెప్తున్నా కదా, అయిపోయింది కథ. వేరే లెవెల్లో మనమైతే దొల్లగొట్టినాం, నెక్స్ట్ లెవెల్లో దొల్లగొట్టినాం. అట్లుంటుంది మరి కథ. మరి మీ యొక్క ఒపీనియన్ ఏంది ఈ యొక్క సీజ్ ఫైర్ మీద? నన్ను అడిగితే మాత్రం చాలా వరకు చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మాత్రం పాకిస్తాన్ని లేకుండా చేస్తే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏం చేద్దాం, మరి అమెరికా కాళ్ళు పట్టుకున్నదో ఇంకో దేని కాళ్ళు పట్టుకున్నదో కానీ అలా అయితే ఎట్లా చేశానో ఒప్పించారు. మరి ఇట్లా గట్లా అని చెప్పేసి ఫోన్ చేసి ఒప్పించారు. మరి కథలు అయితే అండిసిపోయినాయి. మరి ఈ యొక్క వార్ అయితే ఇక్కడితో ఎండ్ అయింది. ఇన్కేస్ ఫ్యూచర్లో ఇటువంటి వార్స్ అనేది జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కూడా జరిగితే ఏం మనకే నష్టం, వాళ్ళకి నష్టం, ఇరు దేశాలకి నష్టం అవుతుంది. మరి వార్ రాకుండా ఉండాలని చెప్పేసి అనుకున్నాం. మన ఇండియా ఫస్ట్ ఉంటుంది. వార్ రాకుండా ఉండడం కోసం ఏమేం పనులు చేయనో అవన్నీ చేస్తుంది. అయినా కూడా వినకపోతే యాక్షన్ తీసుకుంటుంది. అది చేసినటువంటి ముచ్చట గిది మరి. అట్లనే మరి కథ. మరి మీ యొక్క ఒపీనియన్ ఏందని చెప్పేసి లక్ష్మణ్ కింద కామెంట్ అయితే చేసేయండి. మేబీ ఇది లాస్ట్ వీడియో అయితే అనుకుంటున్నా, కానీ చెప్పలేం. ఈరోజు నైటు మళ్ళీ ఏం జరిగేది తెలియదు. పాకిస్తాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకున్నది కదా అని చెప్పేసి ఊకుంటే ఏది చేసేది తెలియదు. అర్థమైందా? మరి ఇటువంటి కథలు అయితే ఉంటాయి మరి పాకిస్తాన్తో. మరి ఇంకొక వీడియో చెయ్యాలా వద్దా అని చెప్పేసి కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇన్కేస్ ఏదైనా ఇష్యూ జరిగితే, లేకపోతే లేదు, అది కూడా వస్తుంది, లేకపోతే లేదు. మరి ఇలా పెట్టినటువంటి వీడియో నిన్న పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని చూడకపోతే ఇంకా చూసేసేయండి. వాళ్ళు చేసినటువంటి ప్రాపగండా అంత కాదు. ఆ ప్రాపగండా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. అలా ఏమున్నది, ఏం కథ అని చెప్పేసి అన్నది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది కాబట్టి తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నా. అంతే మించి అయితే ఏమి లేదు. మరి వీడియోకి అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. శ్రీనిష్ బాయ్.